మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉదయని. సో ఈరోజు తిరుపతిలో A to Z ఎగ్జాటిక్ పార్క్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. సో ఇప్పుడు లంచ్ టైం కూడా అయింది కాబట్టి A to Z ఎగ్జాటిక్ పార్క్ అండ్ రెస్టారెంట్ కేఫ్ సర్వీసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మనకి అక్కడ ఫుడ్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. సో మరి ఫుడ్ ఎలా ఉంది, ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా మనం ఈరోజు చూసేద్దాం రండి. సో మనం ఇప్పుడు రెస్టారెంట్లోకి వచ్చేసాం. సో యాంబియన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనం బయట నేచర్ని ఎంజాయ్ చేస్తూ చూసేలాగా, అంటే విండోస్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్ ఉన్నాయి, గ్లాస్ కాబట్టి అంత బ్యూటిఫుల్గా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కూడా తినేలాగా అంత బాగుంది యాంబియన్స్. సో మరి ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి, ఏమేమి ఫుడ్ అవైలబుల్ ఉంది అన్నీ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. అదే సార్, ఇక్కడ ఫుడ్ గురించి యాంబియన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫుడ్లో ఏమేమి వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి? ఫుడ్ మనకు వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. మన స్పెషల్ అంటే నాన్ వెజ్, ప్రతి ఒక్క ఐటెం బాగుంటుంది. వెజ్లో కూడా ది బెస్ట్ ఇస్తారు. మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మొత్తం హైఫైగా ఉంటాయి, హైజీనిక్ టోటలీ ఇంగ్రీడియంట్స్. మీరు ఫుడ్ టేస్ట్ చేసి మీరే చెప్పగలుగుతారు ఎలా ఉంది ఏమి అనేసి. సో జనరల్గా రెగ్యులర్గా తినే ఫుడ్ ఐటమ్స్ అనేవి మనం నార్మల్ రెస్టారెంట్లో టేస్ట్ చేస్తాము, బట్ ఇక్కడ స్పెషల్ అంటే ఏం చెప్తారు? ఇక్కడ స్పెషల్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ స్పెషలే అండి. మ్యాక్సిమం రెగ్యులర్గా ఉండే మెనూ ఏ రెస్టారెంట్స్లో ఉండే మెనూ అయితే కాదు, అన్నీ సెలెక్టెడ్ ఐటమ్సే. ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క ఐటమ్ టు ఐటమ్ డిఫర్ ఉంటుంది. యూ కెన్ ఎంజాయ్ ఇట్. ఓకే, సో మనకి నాన్ వెజ్లో ఏమేమి వెరైటీస్ ఉంటాయి? టోటల్ నాన్ వెజ్ చికెన్, మటన్, సీ ఫుడ్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. సో మన డైనింగ్ సంబంధించి అంటే ఇక్కడ ఈ రెస్టారెంటే ఉంటుందా, లేకపోతే డైనింగ్ అనేది మనము బయట అంటే యానిమల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎంజాయ్ చేసేదానికి? ఇది ఏసీ డైనింగ్ అండి. మనకు లోపల కూడా అవుట్డోర్ డైనింగ్ ఉంది, టెర్రస్ కూడా డైనింగ్ ఉంది. 3 చోట్ల అవైలబిలిటీ ఉంది. ఎవరైనా ఏసీలో కావాలన్నా ఏసీలో కూర్చోవచ్చు, బయట అవుట్డోర్లో కూర్చోవచ్చు. అనిమల్స్ చుట్టూ ఉంటాయి, ఆడ కూర్చొని కూడా డైనింగ్ ఉంది. ఇక్కడ పార్టీస్ కావాలన్నా, అంటే కిట్టి పార్టీస్ కావచ్చు, బర్త్డే పార్టీస్ కావచ్చు, అవన్నీ కూడా జరుపుకోవచ్చు. ఫ్రీ ఏరియా ఉంది, పార్టీ ఏరియా ఉంది, ఇబ్బంది ఏం లేదు. సో మనకి ఇక్కడ A to Z ఎగ్జాటిక్ పార్క్ రెస్టారెంట్ కేఫ్ కూడా సర్వీసెస్ ఉన్నాయి. సో కేఫ్ అంటే అది స్పెషల్గా ఏంటి? కేఫే అనేది జస్ట్ కాఫీ అండ్ టీ అండ్ టిఫిన్స్ ఉంటాయి, ప్లస్ ఈవినింగ్ టైమ్స్ ఉంటుంది. కాంటినెంటల్ ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అన్ని చెఫ్స్ అందరూ కూడా టాప్ చెఫ్స్, ఆల్మోస్ట్ అందరూ 5 స్టార్ హోటల్స్లో ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళే అందరూ టాప్ చెఫ్స్. ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళందరూ కూడా అందరూ ఆల్రెడీ 3 స్టార్ 5 స్టార్లో వర్క్ చేసిన వాళ్ళనే మేము రిక్రూట్ చేసుకున్నాం. దాని ప్రకారమే ఫుడ్ కూడా అదే విధంగా ఉంటుంది. సో నార్మల్గా మన జనరల్గా నార్మల్ రెస్టారెంట్లో మనం ఫుడ్ టెస్ట్ చేస్తూ ఉంటాం, బట్ ఇక్కడ రెగ్యులర్ ఐటమ్సే కాకుండా చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి మనం ట్రై చేయను కూడా అని చెప్తున్నారు. అండ్ వెజ్లో, నాన్ వెజ్లో, అంతేకాకుండా సీ ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. మరి అన్ని టాప్ క్వాలిటీ ఐటమ్స్ అన్నీ యూస్ చేసి చేస్తున్నారు కాబట్టి ఫుడ్ మరి మనం ఒకసారి టేస్ట్ చేద్దాం. ఫుడ్ ఎలా ఉంది ఏంటనేది టేస్ట్ చేసినాక చెప్దాం. సో లంచ్ అయితే తిన్నాము. లంచ్ తిన్నాక నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే A to Z ఎగ్జాటిక్ పార్క్తో పాటు ఖచ్చితంగా రెస్టారెంట్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. సో మేము స్టార్టర్స్తో స్టార్ట్ చేసి డెజర్ట్ ఎండ్ చేసామన్నమాట. సో ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా న్యాచురల్, అది కూడా హై క్వాలిటీ యూస్ చేస్తున్నారు. ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ లేదంటే టేస్టింగ్ సాల్ట్ కానీ అవేమీ యూజ్ చేయట్లేదు అన్నమాట. మేము తిన్న ఐటమ్స్లో కూడా స్టార్టర్స్ కానివ్వండి, లేదంటే ఏదైతే వెన్నపూస చికెన్ కబాబ్ అండ్ నల్లిపూస మటన్ కర్రీ, ఫిష్లో కూడా చాలా వెరైటీస్ అన్నీ కూడా టేస్ట్ చేసాం, చాలా బాగుంది. అండ్ డైనింగ్ కూడా చాలా అంటే చాలా యాంబియన్స్ కానివ్వండి, డైనింగ్ కానివ్వండి, బయట కూడా మనము యానిమల్స్ ఉన్నాయి కదా, ఆ ప్లేస్లో కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ కూడా డైనింగ్ చేయొచ్చు. సో అంత అద్భుతంగా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో
కస్టమర్స్ కూడా ఉన్నారు. సో ఫుడ్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది అడిగిద్దాం. నమస్తే మేడం, కృష్ణ మేడం మై నేమ్. సార్ ఫుడ్ ఇక్కడ టేస్ట్ చేశారు, ఎలా ఉంది సార్? చాలా బాగుంది మేడం. మీరు ఏ ఐటమ్స్ ట్రై చేశారు? నేను దమ్ బిర్యానీ చేశాను మేడం. చాలా బాగుంది, స్పైసీ లేదు, నార్మల్గా ఉంది, చాలా రీజనబుల్ రేట్ కూడా రీజనబుల్గా ఉంది, చాలా బాగుంది. సాటిస్ఫాక్షన్ ఇక్కడ మనకి పార్క్లో చాలా బాగున్నది మేడం, చాలా ప్రశాంతంగా ఉంది, వాతావరణం క్లైమేట్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, మెయిన్ నీట్నెస్ బాగుంది. హాయ్ సార్. హాయ్ మేడం, సార్ ఎలా ఉంది సార్ ఫుడ్ టేస్ట్? చాలా ఎక్సలెంట్గా ఉంది మేడం. మీరు ఏ ఐటమ్ ట్రై చేశారు? నల్లి గోష్ బిర్యానీ తీసుకున్నాం. మంచి స్పైసీగా ఉంది, చాలా రుచికరంగా ఉంది, అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా ఉంది ఈరోజు. సో సార్ ఎలా అనిపిస్తుంది సార్? మేడం నేను ఆల్రెడీ సెకండ్ టైం మేడం రావటం, ఇది సార్ని ప్రిఫర్ చేశాను, బాగుందని చెప్పి రెస్టారెంట్కి సెకండ్ టైం తీసుకొస్తున్నాను. చాలా బాగుంది నల్లి గోష్ బిర్యానీ, సెకండ్ టైం ఆర్డర్ చెప్తాం. రెస్టారెంట్ కూడా అట్మాస్ఫియర్ కూడా బాగుంది, పీస్ఫుల్గా. యా హాయ్. సో రెగ్యులర్ వస్తూ ఉంటారు? యా డైలీ వస్తుంటాం, బట్ ఫుడ్ టేస్ట్ బాగుంటుంది, సర్వీస్ కూడా ఆన్ టైంలో ఇస్తున్నారు. నైస్. ఫేవరెట్ డిష్ ఇక్కడ నాకు నల్లి గోష్ బిర్యానీ. యా మోస్ట్లీ ట్రై చేస్తాను. యా మోస్ట్లీ ట్రై చేస్తుంటాం.